యేసుక్రీస్తునందు దేవుడు సిద్ధపరిచిన గుణాతిశయములను, ఆ గుడ్‌నెస్, ఆ మంచితనం అవన్నీ కూడా అక్కడున్న యూదులకు ఆ స్టెఫెను ప్రచురం చేస్తా ఉన్నాడు. ప్రచురం చేస్తా ఉంటుంటే అక్కడున్న యూదులందరూ కూడా వారికి నచ్చలేదు. వారు చీకటిలో ఉన్నారు కాబట్టి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వారు రాలేదు కాబట్టి, ఆ గుణాతిశయాలు వారికి నచ్చలేదు. అప్పుడు రాళ్ళు తీసుకొని ఆ స్టెఫెన్‌ను కొట్టారు. అప్పుడే అదే క్షణం. కొట్టినప్పుడు ఆ స్టెఫెను దేవుని గుణాతిశయమును ప్రచురం చేస్తూనే చచ్చిపోయాడు. ఆ స్టెఫెనును చంపే వారి నిమిత్తం విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, జాలి చూపాడు, కనికరించాడు. వీరిని క్షమించు ప్రభువా! వీరేం చేస్తున్నారో తెలియదు వీరికి. పౌలు, శీలలు చెరసాలలో వేయబడినప్పుడు, చెరసాలలో వారు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేస్తున్నారు. పాటలు పాడి దేవుని కీర్తిస్తా ఉన్నారు. అప్పుడు చెరసాలంతా బద్దలైపోయింది. ఓపెన్ అయిపోయింది. ఆ గుణాతిశయములను ప్రచురం చేసినప్పుడు చెరసాల అధికారి రక్షణ పొందాడు. కుటుంబమంతా అర్ధరాత్రి అప్పటికప్పుడే వితిన్ అవర్స్ రక్షణ పొందారు. బాప్తిసం మునిగి నీటిలో లేచారు. వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్ళటానికి వారు తీర్మానం చేసుకున్నారు. ఆ జైలు అధికారి వారి కుటుంబం, మేము రక్షణ పొందటానికి ఏం చేయాలి అని అడిగారు. అంతే, అలా అడగాలి. మీరు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన వెలుగును, ఆయన గుణాతిశయములను మీరు ప్రచురం చేస్తా ఉంటే, మీ ప్రచురము విన్నవారు అడగాలి ఆ ప్రశ్న. మేము రక్షణ పొందటానికి ఏం చేయాలి? మీరు ప్రచురం చేసినప్పుడు వారు అడగాలి. అబ్బో! నేను పాపిని, నేను చచ్చిపోతాను, నరకమెళ్ళిపోతాను. నేను రక్షణ పొందాలి మరి ప్రభు ద్వారా. నేను రక్షించబడాలి. నేనేం చేయాలి ఇప్పుడు అని అడగాలి. అలాంటి ప్రచురము చేయాలని దేవుడు మనల్ని పిలిచాడు. మనము ఏర్పరచబడిన వంశము. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత ఏర్పరచబడ్డాడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకు ప్రియుడు, నాకిష్టుడు. ఈయన మాట వినండి అన్నాడు దేవుడు. మనము కూడా ఏర్పరచబడిన వారముగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఏర్పరచబడిన వంశము, చోజన్ జనరేషన్. మన వంశము యేసుక్రీస్తునందు కొనసాగుతుంది. మన వంశం అంటే దేవుని వంశములో, దేవుని కుటుంబములోనికి మనం వచ్చాం. లోకములో నుండి బయటికి రావటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, మనలను పిలిచాడు, మనలను ఆహ్వానించాడు, మనలను ఎన్నుకున్నాడు, మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుని ద్వారా పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, ఎన్నుకోబడ్డాం. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన తన యొక్క పిలుపుకు, తన ఏర్పాటుకు తగినట్లుగా మనలను సిద్ధపరుస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు. ఏర్పరచబడిన వంశములో మనం ఉండాలని మనం ఇష్టపడాలి.